కోళ్ళ మీద నూనె వడ్డించాలి కోళ్ళ మీద నూనె వడ్డించాలి తల్లి కొంచెం కొంచెం వేసుకున్నా కూర్చున్నాడు ఇక్కడ లేదా పక్కెట్టుకోండి పక్కెట్టుకోండి పరబస్సులు అమ్మవారి కన్హకారికల కింద గురుగారు తులసమాలు వేసి ఏమి సేవుంటుందని 111 రూపాయలు వారికి వాసుదేవ రాజన్నే మండలం
వెళ్ళ గ్రామంలో వెలిసి పుట్టారమ్మ వర్ణాది కాపులు వర్ణానికి కాపులు వర్ణాది కాపులు వైకుంఠాపులు సిక్కాలు వర్ణాది కాపులు వైకుంఠాపులు ఇంటి పేరు సిక్కాలలో వైపోమేంద్రవారు ఇంటి పేరు సిక్కాలు పూరించేవారు కాకయ్యే తండ్రి రామయ్య ఇంటి పేరు సిక్కాలు పూరించేవారు తాత పెరగాడయ్య తండ్రి రామయ్య సోమరాయన ఈ కథకు వచ్చిన మహానీయులండి తూర్పు గోదావరి జిల్లా బాబు రామచంద్రపురం మండలం అండి ఎల్లా అనే గ్రామంలో పుట్టారు వరణానికి కాపులమ్మ వారింటి పేరు సిక్కాల కాటయ్య కామయ్య అనే మహానుభావులు ఇద్దరు కళాకారులు అవును తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి అల్లారా చూసి నోటారా కవి కూర్చిన కథ తల్లి కూర్చిన కథ అవును ఇది ఒక రామాయణం కాదు ఒక భారతం కాదు తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఆ మహానుభావులు ఇద్దరు కూడా శెట్టి పాటి వెళ్ళిపోయారండి ఆ శెట్టి కాయలు కూర్చుకుని మనం ఊరేరా తిరిగి అమ్ముకుంటా ఉన్నాం మనం ఊరా తిరిగి అమ్ముకుంటున్నాం గురువులైన విద్య అన్నారు విద్యాదానం చేస్తున్న మహానుభావులు వారెవరండి రామచంద్ర పరమ రాజుల గొప్ప వారి పేట రామచంద్ర పరమ గొప్ప వారి పేట గొప్ప వారి పేటలు వెలిసి పుట్టిరండో వర్ణానికి సిడిపడిచి వైకుంఠాపురుడు గొప్ప వారి పేటలు వెలిసి పుట్టిరమ్మో వర్ణానికి సిడిపచ్చి వర్ణానికి సిడిపడిచి వైకుంఠాపురుడు వారి పేరైతే యమతలవారు వర్ణానికి సిడిపచ్చి వైకుంఠాపురుడు ఇంటి పేరైతే యమతలవారు ఇంటి పేరు నమ్మకలో ఏ పూరించిన వారు పేరు శ్రీనివాస నాగుడు గారు ఇంటి పేరు నమ్మకల ఏ పూరించిన వారు పేరు శ్రీనివాస నాగుడు గోవింద స్వామి శ్రీనివాస్ లోకారత్నంగా బ్రహ్మస్సులు సంతానం లేక సిద్ధపోతా ఉన్నారు మా తిరుమల తల్లి ఏడుకొండల స్వామి పిల్లగాని మొక్కలు కానీ తిడితే ఈ పేరు నామాలు పెట్టుకుంటామమ్మా అలాగని గంగదార పట్టి గురువు గారికి ఏమి నిశ్చయం ఉంటుంది అలాగని మహాతల్లి 116 రూపాయలు ఇచ్చారు కిరణగోవులు భూమి వాసుదేవ వాసుదేవ విద్యాదానం చేస్తున్న మహానుభావులు రామచంద్ర పరమ తాలూకా గొప్పవారి పేట వెలిసి పుట్టారు గొప్పల వారి పేటలు వెలిసి పుట్టారు బాబు అవునండి వరణానికి శెట్టి బజ్జీలు వారింటి పేరు యనమదలవారు పేరు శ్రీనివాసరావు గారు ఆయన విద్యాదానం చేసిన మొదటి గురువు గారు విద్యాదానం చేసిన మొదటి గురువు గారు నాకు విద్యాదానం చేసిన రెండో గురువు గారు ఆయన రామచంద్ర పరమ రాజుల తాలూకమ్మ రామచంద్ర పరమ రాజు నరసాపుర పేటలు సిడిపడితే వైకుంఠాపురుడు నరసాపుర పేటలో వర్ణానికి సిడిపచ్చు వైకుంఠాపురుడు వర్ణానికి సిడిపడితే వైకుంఠాపురుడు ఇంటి పేరు వారు శంకర్రావు నాగుడు గారు ఇంటి పేరు శంకర్రావు నాగుడువా సక్కమా సబల నాగుడువా అవసర పదమ్మ కంట సన్నోళ్ళు నా చెల్లులారా
పెద్దోళ్ళు నా తల్లు నాగండ సిన్నోళ్ళు నా సలహాలు నాగండ పెద్దోళ్ళు నా తల్లు మా మీద దయ ఉంచి మరి ప్రేమ నుంచి మీద దయ ఉంచి మరి ప్రేమ నుంచి అల్లలు శ్రీకొండ ఆహారమ్మ మా మీద దయ ఉంచి మరి ప్రేమ అల్లల్లో శ్రీకొండ ఆలకిస్తేనమ్మ శ్రీకొండ ఆలకిస్తేరి నేను ఎంకన్నా సాటాలు ఇచ్చే పాడుతున్నా అల్లల్లో శ్రీకొండ ఆలకిస్తేను ఎంకన్నా సాటాలు ఇచ్చే పాడుదమ్మ ఎంకన్నా సాటాలు మంగమ్మ సాటాలు మహిమగా పాడు తెల్ల తెల్లరి గట్లు తెల్లారి గట్ల అవును సాటములు సరళంగా చెప్పుకున్నా తెల్ల తెల్లరి గట్ల తెల్లారి గట్ల పదగాబో సాటాలు ప్రబలంగా చెప్పుకున్నా విఘ్నేశ్వర ప్రార్థన ఎక్కువగా చేస్తాం సరస్వతి ప్రార్థన చక్కగా చేస్తామండి అంటే మనం ఇప్పుడు చెప్పబోయే తిరుపతి దేవస్థానం కదా అంటే ఈ ముక్తూరు అనే గ్రామంలోని ఈ పచ్చన పండిట్లోని 3 కథలు చెప్పాలి ఒక ఆదిశక్తి పుడతారు చెప్పాలి ఒక శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర స్వామి జీవో చరిత్రగా కథ చెప్పాలి జీవో చరిత్రగా కథగా చెప్పాలి అంటే కూర్చున్న సభవరానికి వచ్చండి ఏమనండి ఈ కోల వేటి కోల సమర్పించడానికి వచ్చాం అవునమ్మా అంటే తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ లేకపోతే కొత్తగా గృహం కట్టించుకున్న వారు కానీ లేకపోతే కళ్యాణం అయిన మన్నాడు చెప్పించుకుని డబ్బా గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటదని వారి కుటుంబం పాలు పొంగనాడు పొందుతుందని మన పెద్ద గురువు గారు చెప్పబడి ఉందండి. ఇంటికి చేత ప్రతి ఊరికి ప్రతి తల్లికి ప్రతి చెల్లికి అలా ఎలగడ చేస్తున్నాం పోయిందా ఆయన చూస్తే పాడైపోతుంది కాబట్టి అలా కథలోకి వెళ్ళిపోతాం పోయిందా